ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్నటువంటి గుడి మైలవరం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీకి మనము ఆల్రెడీ జియో వాస్తు చూసాము. ఇవాళ మనం ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. ఎలా చేస్తామో ఒకసారి చూడండి. సో ఇక్కడ ఐఆర్ పాయింట్ మనకు ఇందాక ఓపెన్ అయింది కదా, అది ఇప్పుడు మనము ఆల్రెడీ ఇన్స్టాలేషన్ పెట్టుకొని అక్కడ ఆల్రెడీ రాడ్ పెట్టేసుకున్నాం అన్నట్లు. ఐఆర్ లైన్ను బ్లాక్ చేసుకోవడం అనేది జరిగింది. అక్కడ చూడండి రాడ్ అలా పెట్టేశాం కదా, దాన్ని ఇప్పుడు కింద ఇన్స్టలేషన్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఎక్కడైతే మనకు ఐఆర్ తర్వాత జియోలు ఎక్కడైతే వస్తాయో మనం అక్కడ ఫస్ట్ దాన్ని శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. దానికి గోమూత్రము, గంగాజలు, తర్వాత ముద్దకర్పూరంతో మొత్తం దాని నెగిటివిటీ అంతా తీసాక అక్కడ మనము ఈ రాడ్ అనేది ఇన్స్టలేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అది పూర్తిగా ఆరిపోయి చల్లారిన తర్వాత మనం రాడ్ పెట్టేసి మళ్ళీ మనం సిమెంట్ వేసేస్తాం అన్నట్టు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బోర్ వాటర్ మనం ఇప్పుడు తీసుకున్నాం. దీంతో మనం జియో చూస్తాం అన్నట్లు. సో జియోపతిక్ స్ట్రెస్ ఏదైనా ఉంటే ఇక్కడ లోకల్గా భూమిలో ఉన్నటువంటి నీరు మనం తీసుకొని చేస్తాం. ఒకవేళ బోరు అందుబాటులో లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, ఒక మినరల్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి భూమిలో పాతి పెట్టేస్తాము. దాన్ని ఒక 4 days 3 days అలాగే పెట్టేసినప్పుడు భూమి యొక్క ఎనర్జీస్ కానీ ఈ జియోస్ కానీ ఇవన్నీ కూడా వాటర్కు ట్రాన్స్ఫర్ అవుతాయి. సో కాబట్టి తల్లిదండ్రుల బుద్ధులు పిల్లలకు ఎలా వస్తాయో ఈ ఎర్త్లో, ఈ నేచర్లో ఉన్నటువంటి గుణం అంతా కూడా ఈ వాటర్లో స్టోర్ అయి ఉంటుంది. వాటర్ ఈజ్ ద బెస్ట్ ట్రాన్స్ఫార్మర్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఓపెన్ అయిందంటే ఇక్కడ ఐఆర్ పాయింట్ ఉన్నట్లు లెక్క. ఇప్పుడు ఓపెన్ అయిన పాయింట్ మనము ఇన్స్టలేషన్ అయిన తర్వాత అంటే రాడ్ ప్లేస్ చేశాక ఎలా క్లోజ్ అవుతుందో చూడండి. ఆ రాడ్ తీసుకొని అక్కడ ఉన్నది ఇందాక ఓపెన్ అయింది కదా, ఇప్పుడు ఆ లైన్ ఎలా క్లోజ్ అవుతుందో చూడండి. చూసారు, ఇందాక ఇక్కడ ఓపెన్ అయింది, ఇప్పుడు క్లోజ్గానే ఉంది. సో దాని అర్థం ఏంటి, ఈ ఐఆర్ లైన్ అనేది న్యూట్రలైజ్ అయ్యింది అని అర్థం. ఇంకొక రాయి తీసుకోండి. ఇప్పుడు వెస్ట్ టు ఈస్ట్ అన్నట్టు. ఇక్కడ తీసుకోండి, రాడ్ తీసుకోండి ఇక్కడికి. సో మామూలుగా అయితే ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత పిలిచిన వాళ్ళకి మనము ఈ ఏరియాలో కట్ చేసి మనం ఇన్స్టలేషన్ చేయడం జరుగుతుంది. కానీ ఇదేంటంటే మనకు లక్కీగా ముందు నుంచి అంటే బిఫోర్ ఫౌండేషనే మనం దీనికి జియో చూసుకున్నాం కాబట్టి మనకు 1 feet కిందకే వెళ్ళిపోతుంది అన్నట్టు రాడ్. కాబట్టి బయటకు ఎటువంటి కనపడడం అనేది ఉండదు, కంప్లీట్గా కిందకి వెళ్ళిపోతుంది. ఇది బెస్ట్ మెథడ్ అన్నట్టు. ఎస్, చాలు, అంతే అంతే చాలు. నువ్వు ఇంకా చాలా వాటికి కావాలి, సెట్ అయిపోతే అక్కడికి వచ్చేసి